పెద్ద సినిమాకి సంబంధించి ఈరోజు జరగబోయే ఈవెంట్ నా భూతో నా భవిష్యత్. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటివరకు జరగలేదట. అలాంటి ఈవెంట్ని భోపాల్ అంటే మధ్యప్రదేశ్, భారతదేశంలో మధ్యలో ఉండేటువంటి ఆ మధ్యప్రదేశ్లో ప్రపంచ మొత్తాన్ని కంబించేలా అలాంటి ఈవెంట్ ప్లాన్ చేశారట. ఇప్పటికే తెలుసుగా, గ్లిమ్స్ దగ్గర నుంచి మొదలైన పెద్ద అరాచకం ట్రైలర్తో పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. దాంట్లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి అసలు మామూలుగా లేదు. అలాంటివన్నిటి మీద అసలు ఒక రేంజ్ హైప్ ఉంది సినిమా మీద. రేపొద్దున జరగబోయేటువంటి ఈవెంట్లో కూడా సాంగ్స్ కొన్ని రిలీజ్ అవుతాయట. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆస్కార్ వరకు వెళ్ళింది మనందరికీ తెలుసు. అలాంటి ఏఆర్ రెహమాన్ గారు రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీరు చూస్తే అర్థమవుతుంది. నేను తెలుగులో మొట్టమొదటి సినిమా చేస్తున్నాననే అనిపించింది నాకు, అంతలా నన్ను బుచ్చిబాబు పిండేశాడు అని. దానికి తగ్గట్టుగా ఇచ్చినటువంటి సాంగ్స్ ఇవన్నీ మనం చూసాం. ఆయన సహజ శైలికి విరుద్ధంగా ఒక కొత్త తరహా పందాన్ని ఆయన ఈసారి తీసుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు. సాంగ్స్ ఎలా హిట్ అయినాయో, చికిరి చికిరి సాంగ్ కావచ్చు, రైరైరారా కావచ్చు, ఈరోజు రిలీజ్ అవ్వబోయేటువంటి ఒక మాస్ అంటే ఓరం మాస్ సాంగ్, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ లైవ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా అసలు నాకు తెలిసి ఆ ఓరం మాస్ సాంగ్ అయితే మామూలుగా లేదు, చింపి ఆరేశారని చెప్పాలి. మామూలుగానే ఆయన గ్రేస్ గురించి తెలుసుగా, రామ్ చరణ్ గారి గ్రేస్ గురించి. ఆయనతో పాటు శృతి హాసిని ఐటమ్ సాంగ్లో నటిస్తుంది. ఆమె అనుకుంటే ఇక్కడ జాన్వీ కపూర్ కూడా ఒక రేంజ్లో డాన్స్ చేస్తుంది. ఇంకా వీళ్ళ ముగ్గురుతో అక్కడ రేపొద్దున థియేటర్లో ఎలా ఉంటుందో పక్కన పెడితే ఈవెంట్లో మాత్రం దద్దరిల్లిపోయేలా కనిపిస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్ సినిమాలో వచ్చేటువంటి ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్లు వింటూ ఉంటే మెంటల్ ఎక్కిపోతుంది. ఆయన యాక్టింగ్లో అసలు భయంకరమైనటువంటి అరాచకాన్ని సృష్టించారట. కొన్ని సీన్స్లో అయితే శవాలు లేవటం ఖాయం కాదు కదా, శవాలు లేచి డాన్స్ చేస్తాయి అనే రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఉందట. నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈసారి రామ్ చరణ్ గారికి అవార్డు నేషనల్ లెవెల్లో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు రావటం పక్కా అనేటువంటి రీతిలో ఉందట. ఎస్పెషలీ ఒక శవాలు లేచిపోయేటువంటి ఆ పర్ఫార్మెన్స్, పూనకాలు తెప్పించేటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారట. అంతేకాదు క్లైమాక్స్లో అయితే అరాచకమేనట. అసలు ఆ ఢిల్లీలో జరిగేటువంటి సీన్స్ గురించి కావచ్చు, ట్రైన్ సీన్స్ గురించి కావచ్చు, నిన్న మనం ఎవరో జ్యూరీకి సంబంధించి ఏదైతే సెన్సార్ బోర్డు వాళ్ళందరూ కూడా సినిమా చూసిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్తో రామ్ చరణ్ గారికి లేచి నిలబడి అందరూ కూడా ఒక్కసారి క్లాప్స్తో పాటు సెల్యూట్ చేశారట. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారట. బుచ్చిబాబు గారు ఇలాంటి క్యారెక్టర్ రాశారా, ఇతను మన తెలుగోడా, ఇతను ఇండియన్ సినిమాకి ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ రాశాడా అని ఆశ్చర్యపోయేలా కనిపిస్తుందట. సో ఇవన్నీ కూడా మనం 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. రేపు మాత్రం శాంపుల్ ఉంటుందిగా, ఒక చిన్న శాంపుల్ని రేపొద్దున్న భోపాల్లో మాత్రం మనం చూద్దాం. దానికి మించి ఇంకా ఎలా ఉంటుందో, తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి రేపొద్దున్న పెద్ద ఉండబోతుంది అనేటువంటి ఆ ఈవెంట్ మనకి ప్రీ రిలీజ్ రూపంలో మనం చూడొచ్చు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కాన్సెప్ట్ కూడా అక్కడ ప్రకటించారు. చూద్దాం, అవన్నీ కూడా ఈరోజు చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది.